చాలా పాతకాలం నాటి పిల్లల మ్యాగజైన్ చందమామ. మన చిన్నప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ తెలిసిన చక్కటి పిల్లల మాసపత్రిక చందమామ. ఇది 1947 జూలై చందమామలో ఒక చక్కని కథ. చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చందమామ కథలంటేనే ఆహ్లాదంగా ఉంటాయి. అవి నిజమా, ప్రాక్టికల్గా అవుతాయా అనేవి పక్కన పెట్టేసి మనం చక్కగా కాసేపు మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండేందుకు ఇలాంటి కథలు తప్పకుండా చదవాలి, పిల్లలకు మనం చదివించాలి. అందుకని ముందు మనం ఈ కథ చదువుకుందాం. తల్లి లేని పిల్లి కూన. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికి ఒక పిల్లి కూన పుట్టింది. పాపం, పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లి లేని పిల్లి కూనకు పిల్లి భాష తెలియలేదు. పిల్లి కూనకు ఆకలేసింది, పాలు కావాలి. కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి. పాపం, ఆకలితో ఆవురవరమంటూ పిల్లి కూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికి ఒక కుక్కపిల్ల కనపడింది. పిల్లి కూనని కుక్కపిల్ల అడిగింది కదా, పిల్లి కూన గళ్ళగళ్ళ పిల్లి కూన, కళ్ళనీళ్ళు ఎందుకమ్మా ఏడుస్తూనే అంది పిల్లి కూన. కుక్కపిల్ల ఒక సంగతి చెప్పగలవా? ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు? కుక్కపిల్ల అంది. భౌభౌమని అరుస్తాను. పసందైన కుక్క భాష. పాలు నీకు కావాలా? భౌభౌమని అరిచి చూడు. పిల్లి కూన అంది. భౌభౌమని అరవలేను, బాగులేదు కుక్క భాష. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు అని పిల్లి కూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో కోడెదూడ కనపడింది. అడిగితే అంబా అని అరవమంది. పిల్లి కూనకు ఆ భాష నచ్చలేదు. కాకి పిల్ల కనబడింది. కాకా అని అరవమంది. కప్ప పిల్ల కనబడింది. పెకపెకమని పిలవమంది. మేకపిల్ల కనబడింది. మేమే అని అడగమంది. పిల్లి కూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవి నాకు వద్దనుకుంది. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనబడింది. ఏడుస్తున్న పిల్లి కూనను బుజ్జగించి, పిల్లి కూన ఎందుకమ్మా ఏడుస్తావు అని అడిగింది. ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది పిల్లి కూన. మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లి కూనకి తల్లి భాష దొరికింది. మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. మ్యావ్ మ్యావ్ అంది తల్లి లేని పిల్లి కూన. శారద దాని భాష తెలుసుకుంది. ఓహో, ఆకలేస్తుందా పిల్లి కూన, పాలు తెస్తాను తాగు అని శారద ఒక పళ్ళ నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలన్నీ తాగింది. తర్వాత పిల్లి కూన శారద చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లి కూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి చాలా పాత 1947 జూలైలోని చందమామ కథ. మళ్ళీ మనం అందరం చిన్నప్పటికి వెళ్ళిపోయాం కదా. మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను. పిల్లలకు కూడా కొంచెం వినిపించండి ఈ కథ. థ్యాంక్ యూ.